ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ దేశంలో కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి 55 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. కానీ దీని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ఇవాళ మేము ఒక్కొక్క మినిస్టర్లు అయితే ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈయన నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఆయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పేరు లేకపోయినా పోయి నన్ను కూడా పిలవండి అని చెప్పి ఆయన నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా ఇగో జూపల్లి కృష్ణారావు నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోయి ఈయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు. అంటే ఇదేదో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఒక మనసు మమత సీరియల్ లాగా, లేకపోతే డాక్టర్ బాబు సీరియల్ లాగా, లేకపోతే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లాగానో, లేకపోతే ఎంతెంత దూరం లాగానో, లేకపోతే హిందీలో ఒక పెద్ద సీరియల్ ఉన్నది, స్టార్ టీవీలో వస్తుంది, కభీ సాస్ భీ బహూతీ అని చెప్పేసి, ఆ విధమైన సీరియల్ లాగా రోజు ఒక సీరియల్ లాగా పెట్టి ప్రజల ముందరికి తీసుకొస్తున్నారు. ఎంత ఘోరం అంటే అసలు ఎవరు సంబంధం లేని వట్టోళ్ళు పచ్చోళ్ళు అందరూ కూడా మా పేర్లు లేకపోతే పోలీసుల దగ్గరకు పోయి మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి రిపోర్ట్ చేయించుకొని పోతూ ఉన్నారు. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నా పోలీస్ అధికారులకు, ఇవాళ సిట్ నడుపుతున్నది మహేష్ కుమార్ గౌడ లేకపోతే హైదరాబాద్ పోలీస్ కమిషనరా? ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది గాంధీ భవన్లో ఉండే యూత్ కాంగ్రెస్ నాయకుల లేకపోతే మరి ఎస్ఐలు సిఐలు ఏసీపీలా? ఇలా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏది వాస్తవం ఏది అవాస్తవం ప్రజల ముందర పెట్టండి. మీకు నిజంగా ఇంత కీలకమైన ఇన్వెస్టిగేషన్ అని మీరు అనుకుంటే మీరు ప్రతి వారం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మేము ఇంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం, ఈ విధంగా ఎవిడెన్స్ వచ్చింది, ఇంతమంది బాధితులు మా దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళు ఈ విషయాలు చెప్పండి అని మీ చట్టం పర్మిట్ చేస్తే చెప్పండి. కానీ ఇవి చేయకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మీరు ఒక మహా టీవీ ఛానల్కో లేకపోతే ఇంకేవో 10 యూట్యూబ్ ఛానళ్ళకో ఇంకా రకరకాల యూట్యూబ్లు చెప్పి చాలా అశ్లీలకరమైన థంబ్నెయిల్స్ పెడుతూ మౌనమే అంగీకారం, సిగ్గుంద ఆడవాళ్ళ ఫోన్ వినడానికి, కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి, రాత్రికి రాత్రి రాకపోతే చదవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది. ఇలాంటి థంబ్నెయిల్స్ ఇవ్వమని మరి మీరు లీక్ చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి కార్యాలయం లీక్ చేస్తున్నదా, ఆయన పర్సనల్ టీం లీక్ చేస్తున్నదా? దీని మీద కదా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇలా ప్రజలు కోపంతో టీవీ ఛానళ్ళ మీద పోయి దాడి చేస్తే దానికి కారకులు మీరే, పోలీసులు, రేవంత్ రెడ్డి. మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి కదా. ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎవరు జరిగింది, ట్యాపింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ట్యాపింగ్ చట్టం ఏం చెప్తున్నది, వాటి మీద మీరు మాట్లాడాల్సింది. అసలు ట్యాపింగ్ గురించి కవర్ చేయొద్దు, బాధ్యతారహితంగా రాయొద్దు అని చెప్పేసి గౌరవ తెలంగాణ హైకోర్టు అందరూ మీడియా ఛానళ్ళకు సూచన ఇచ్చింది. గౌరవ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు దీని విషయంలో మీడియా ట్రయల్ బై మీడియా ఈజ్ నాట్ కరెక్ట్. మీరు నేరం నిరూపణ కాకముందే మీడియా అనే పలాని వ్యక్తిని దోషి అని అనడం కరెక్ట్ కాదు. అది వ్యక్తిగత హక్కుకు భంగం, రైట్ టు ప్రైవసీకి భంగం, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి భంగం, రైట్ టు ప్రైవసీకి భంగం అని చెప్పి కోర్టులు చాలా క్లియర్గా చెప్పినా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన్నే హోంమంత్రి, కొంతమంది మీడియా ఛానల్ దగ్గర పెట్టుకొని లీకుల మీద లీకులు ఇస్తున్నారు. మీకు నిజంగా ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరుగుతుందంటే మీరు పక్కా 1, 2, 3, 4 అని చెప్పి మీరు రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టండి, లేకపోతే సిట్ కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని ఒకవైపు కొంతమంది బాధితులంట వాళ్ళు పోయి ఏసీపీ బంజారాహిల్స్ ఆఫీస్లో కూర్చుంటారు, లేకపోతే జూబ్లీహిల్స్ ఆఫీస్లో కూర్చుంటారు, సిట్ ఆఫీస్లో కూర్చుంటారు, బయట కంటిన్యూస్గా లైవ్ కామెంటరీ వస్తున్నది. అసలు ఏం చేస్తున్నారో తెలుస్తున్నదా రేవంత్ రెడ్డికి? అసలు దేశ భద్రత అంటే ఏందో తెలుసా రేవంత్ రెడ్డికి? ఆంతరంగిక భద్రత అంటే ఏందో తెలుసా రేవంత్ రెడ్డికి? ఇక రెండవ విషయం, నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నాను.
మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నాను.